ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనము. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు జక్కయ్యను దేవుడు ఆశీర్వదించి ఈ మాటను మాట్లాడుతూ ఉన్నారు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్తూ ఉన్నారు. ఈరోజు జక్కయ్య వలె నీవు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవునికి ఇవ్వాలని, దేవుణ్ణి స్తుతించాలని, ఆయనను చూడాలని, ఘనపరచాలని, ఏదైతే జక్కయ్య వంటి మనస్తత్వాన్ని నీవు కలిగి ఉన్నావో, నిన్ను చూచిన నీ తండ్రి ఈ దినము నిన్ను ఆశీర్వదిస్తూ నీ ఇంటికి రక్షణ వచ్చిందని గొప్ప శుభవార్త నీకు చెప్తూ ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమెన్. అయితే ప్రియులారా, ఈరోజు అనేక మంది దేవుణ్ణి తృణీకరించేవారుగా మారుతూ ఉన్నారు. అనుకోని రీతిగానే లోకాన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నారు. అయితే నీవి దినము ఈ వాగ్దానాన్ని వింటూనే దేవుని మీద విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నావు గనక నీ మీదకి దేవుని రక్షణ రాబోతూ ఉంది. ఆమెన్. ఆనాడు జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్య ఎందువలన యేసయ్యను తన ఇంట్లోకి చేర్చుకోగలిగాడంటే, జక్కయ్య దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా ప్రతి క్షణము కూడా దేవునితో ఉండాలన్న ఆలోచన కలిగి ఉండండి. జక్కయ్య పుట్టివాడైనప్పటికీ కూడా దేవుణ్ణి చూడాలని ఆయన వచ్చే మార్గంలోకి ముందుగానే వెళ్ళి మేడి చెట్టు ఎక్కి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు ఎన్ని ఇబ్బందులున్నా, శ్రమలున్నా నువ్వు ఒకటే నమ్ము, దేవుడు ఖచ్చితంగా నా వద్దకు వచ్చి నన్ను ఆశీర్వదిస్తారు, తన సహాయాన్ని దేవుడు నాకు పంపిస్తాడు, నన్ను సాక్షిగా దేవుడు నిలబెట్టుకుంటాడని జక్కయ్య వలె నీకు కూడా ఒక ఎదురుచూపు ఉంటే గనక తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమెన్. బహుశా ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు వింటూ ఉన్నావో, దేవుడు నిన్ను చూచినవాడు గనక ఈరోజు అద్భుతమైన మాట నీకు ఇస్తూ ఉన్నాడు. నీకు రక్షణ వచ్చింది. ఇన్నాళ్ళు బట్టి ఆ రక్షణ లేక అపవాది నిన్ను అల్లాడించాడేమో, ఈ దినం వరకు అపవాది నిన్ను నానా ఇబ్బందులు పెట్టాడేమో. అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, నీకు రక్షణ వచ్చింది గనక నీవు దీవించబడ్డావు, నీవును అబ్రహాము సంతానమే. ఆమెన్. అయితే ప్రియులరా, దేవుడు ఆ గొప్ప మాట జక్కయ్య నిమిత్తం మాట్లాడడానికి జక్కయ్య ఏం చేశాడో తెలుసా? పశ్చాత్తాపడ్డాడండి. అవునండి, ఆయన అంటాడు కదా, జక్కయ్య నా ఆస్తిలో సగాన్ని నేను పేదలకు ఇస్తున్నానన్నాడు. ఈరోజు నేను కూడా లేని వారికి, బీదవారికి సహాయం చేసే వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మొదటిగా పొందుకుంటాం. జక్కయ్య అన్నాడు మరలా ఇంకొక మాట, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 గంటలు చెల్లిస్తున్నానని దేవుణ్ణి బట్టి మారు మనస్సు తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా మారు మనస్సు, పశ్చాత్తాప మనసు మనం కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని నిశ్చయముగా మనం పొందుకుంటాం. ఆనాడు జక్కయ్య ఆ మాట పలకగానే యేసయ్య చెప్తూ ఉన్నారు, ఇతడు అబ్రహాము కుమారుడే, రక్షణ వచ్చిందని. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న నీ మీదకి, నీ ఇంటి మీదకి కూడా దేవుని రక్షణ వచ్చి ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.